నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. అఖండ డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ కాబోతుంది. కాకపోతే రిలీజ్ కన్నా ముందే అటు ప్రీ రిలీజ్ బిజినెస్ కావచ్చు, లేదా శాటిలైట్స్ సంబంధించిన రైట్స్ కావచ్చు, ఇలా బిజినెస్లో కూడా ఒక పెద్ద రికార్డ్ నెలకొల్పిందని చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు నార్మల్గా పాన్ ఇండియా సినిమా రేంజ్లో రిలీజ్ అయ్యే అన్ని సినిమాల కన్నా మరో రికార్డు కూడా బద్దలు కొట్టిందని చెప్పి అయితే అఖండ సినిమా నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఏంటి అప్డేట్ అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ 2-3 అప్డేట్లు ఉన్నాయండి, ఒకటి కాదు. ఒకటేమో ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అనగానే సాధారణంగా ఒక 5 భాషలో రిలీజ్ చేయడం మనం చూస్తున్నాం. 6వ భాషలో ఇది రిలీజ్ అవ్వడం అనేది ఒక కొత్త అప్డేట్ అని చెప్పాలి. ఇంతవరకు ఏ సినిమాని కూడా అవాది అనే భాష అంటది, అది మనకు కూడా ఇప్పుడు వినలా. ఇది మరి ఇది ఉత్తరప్రదేశ్లోను, మధ్యప్రదేశ్లోను, ఢిల్లీలోను, బీహార్లో కూడా మాట్లాడతారట. ఆ భాషలో ఈ సినిమాని రిలీజ్ చేయటం, డబ్ చేసి అనేది ప్రత్యేకంగా చెప్తున్నారు ఇప్పుడు. కాబట్టి అదొక హైలైట్ అని చెప్పాలి. అంటే ఆ భాషలో రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే అక్కడ బహుశా మరి అఘోరా సంబంధించిన కాన్సెప్ట్ అక్కడ బాగా క్లిక్ అవుతుందనే ఉద్దేశంతో కూడా కావచ్చు. అయితే గతంలో మనం చూసుకుంటే దూరదర్శన్లో వచ్చేటువంటి ఒక రామాయణం అనేది ఒక పెద్ద రికార్డ్. ఇప్పటికీ కూడా ఆ యొక్క సీరియల్ చూసినటువంటి రికార్డ్ ఇప్పటిదాకా ఎప్పుడు కూడా బద్దలు కొట్టలేదు. అంత చర్చ మాత్రం ఇప్పుడు ఇక్కడ ఏదైతే అఖండ తాండవం పైన జరుగుతూ వస్తుంది. అదిగాక హైందవ సనాతన ధర్మం పైన మాత్రమే ఈ సినిమా ఉంటుందని చెప్పి ఇప్పటికే మనకి ట్రైలర్ కూడా చూపిస్తుంది. సో పూర్తిగా భారతదేశం మొత్తం కూడా హైందవ సనాతన ధర్మం పైన కూడా ఉంది. కాబట్టి ఇప్పటికీ మనం చూస్తాం, కాశ్మీర్ ఫైల్స్ దగ్గర చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనికి మంచి ప్రాముఖ్యత అయితే ఇస్తూ వస్తుంది. సో ఎలాగ చూడాలంటారు? దీనిపైన వస్తున్నటువంటి ఇంత పెద్ద చర్చ ఎందుకు కారణమైంది అంటే ఏం చెప్తారు? అంటే సినిమా వాళ్ళకి కూడా ఇది శాలబుల్ సబ్జెక్ట్ అండి. చాలా సినిమాలు రావడానికి కారణం ఏంటంటే జనాల్లో ఆ ఇది ఉంది. నిజంగా చెప్పాలంటే మతపరంగా ఇప్పుడు పరాయి మతం వాళ్ళు దీన్ని ఒక పెద్ద ఇష్యూలా చేసుకుంటే ఇక్కడ మత ప్రచారం చేసుకుంటున్న టైంలో మన సనాతన ధర్మ విలువలను చెప్తూ ఇలాంటి సినిమాలు రావడం అనేది మనం గర్వకారణంగా భావించాలి. మన సనాతన ధర్మం ఎంత గొప్పది అని చెప్పడం అనేది చెప్పాల్సిన అవసరం ఇంకా ఉంది. ఇంక ఇలాంటి సినిమాలు కూడా రావాలి కూడా. అదిగాక మనం చూసుకుంటే ఏదైతే కుంభమేళ, మహాకుంభమేళ అనేది దాదాపు 144 ఏళ్ళకు ఒకసారి వచ్చేటువంటి ఏదైతే ఉంటుందో ఈ సినిమాలో ఆ సన్నివేశాలు కావచ్చు, దానిపైనే కంప్లీట్గా బేస్ అయి ఉందని చెప్పేసి ట్రైలర్లో చూపించడం కావచ్చు. అదేవిధంగా ఏదైతే హైందవ సనాతన ధర్మం ఏదైతే ఉంటుందో అసలు ఏంటి హైందవ ధర్మం అని చెప్పేసి చెప్పడం కావచ్చు. ఒకసారి మళ్ళీ పూర్తిగా హిందువులందరూ కూడా హైందవులందరూ కూడా మేల్కొలిపే సినిమాలాగా ఉంటుందని చెప్పి మనకి కంప్లీట్ ట్రైలర్లో అయితే అర్థమైపోయింది. సో దీనికి రాబోతున్నటువంటి ప్రాముఖ్యత రిలీజ్ అయిన తర్వాత ఇంకా రెట్లు పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా అంటున్నారు. ఎందుకంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు మహాకుంభమేళ చెప్పారు. అసలు మహాకుంభమేళ సంబంధించిన దృశ్యాలు ఇప్పటిదాకా ఏ సినిమాల్లో కూడా లేవు. ఇప్పుడు ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా వాళ్ళు క్యాప్చర్ చేశారు. చేయగలగడం విశేషం. అక్కడ అసలు వస్తువులు లేవు, ఏమీ లేవు. ఆ టైంలో అసలు అకామిడేషన్ కూడా దొరకని పరిస్థితి ఉంది. టెంట్లు వేసుకుని చాలామంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఆ టైంలో వీళ్ళు వెళ్ళి ఆ షూట్ చేయడం అనేది విశేషం. అది కూడా సినిమాలో కూడా క్లైమాక్స్లో వచ్చేట్టుగా ఉంది. మనం ట్రైలర్ చూసుకుంటే దేవుడి మీద నమ్మకం పోతే మనం అక్కడ పాగా వేయచ్చు అనే డైలాగులు విన్నాం. కాబట్టి అక్కడ టార్గెట్గా క్లైమాక్స్ సన్నివేశాలని అక్కడ పెట్టుంటారు నేను అనుకోవటం. బహుశా అది సినిమాలో క్లైమాక్స్లో ఉంటే అది అద్భుతంగా ఉండే అవకాశం అయితే ఉంది. తర్వాత ఇప్పుడు మనం అనుకున్నాం కాబట్టి సనాతన ధర్మం సంబంధించి వీళ్ళు ఈ సినిమాని ఆ భాషలో రిలీజ్ చేయాలని కూడా కారణం ఏంటంటే అక్కడ కొద్దిగా జనాలకి ఇది తెలియాలనే ఉద్దేశంతో కూడా వాళ్ళు ఈ ప్రయత్నం చేసి ఉండొచ్చు ఈ సినిమాని. అది ఒకటండి. తర్వాత ఇంకా అప్డేట్స్ మీరు అడిగారు కాబట్టి రేపు పొద్దున ఈవెంట్ 28వ తారీఖునే ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే ముఖ్యమంత్రి గారు వస్తున్నట్టుగా సమాచారం అయితే ఉంది. అదొక కన్ఫర్మేషను. అప్పుడు అఖండ ఫస్ట్ పార్ట్ వచ్చినప్పుడు చీఫ్ గెస్ట్గా అల్లు అర్జునే వచ్చారట. ఈసారి కూడా పిలిస్తే ఆయన అట్లీ సినిమా షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల రావడం కుదరదని చెప్పినట్టుగా తెలుస్తుంది. కాబట్టి మరి ఈసారి మరి వస్తే బాలయ్య మీద గౌరవంతో రావచ్చు, చెప్పలేము కూడా. ఇప్పటికున్న సమాచారం ఏంటంటే రావట్లేదనే వార్త అయితే వస్తుంది. అది ఒక లేటెస్ట్ అప్డేట్ అండి. అయితే ఈ మధ్యకాలం మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాలు, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కొన్ని సందర్భాల్లో కలుస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి బాలకృష్ణ గారి మీద ఎంత ప్రేమ ఆప్యాయత ఉందనేది గతంలో వచ్చినటువంటి కొన్ని షోస్లో కూడా, కొన్ని ఈవెంట్స్లో కూడా ఇద్దరు కలిసి మాట్లాడుకొని చూసాం. సో అటు బావగారు, ఇటు మిత్రులు. సో అదిగాక ఇద్దరు కూడా రాబోతున్నారని కొంత చర్చ. అదేవిధంగా చూసుకుంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. సో ఎంతవరకు అవకాశం ఉందంటే ఏం చెప్తారు? అంటే అక్కడ అమరావతిలో ఏమైనా ఈవెంట్ పెడితే బహుశా నేను అనుకోవడం పవర్ స్టార్ గారు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈవెంట్కి అయితే ఆయన రావట్లేదనే సమాచారం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఈ పార్టీ ద్వారా ఆయన
ముఖ్యమంత్రికి రాజకీయంగా ఎదగడానికి కారణం అనేది తెలుగుదేశం పార్టీనే, అది అందరికీ తెలిసిన విషయమే. మరి ఆ ఫ్రెండ్షిప్ ఉంటుంది ఖచ్చితంగా. మన గద్దర్ అవార్డుల ఈవెంట్లో కూడా మనం చూసాము. మరి బాలయ్యతో ఉన్న సాన్నిహిత్యం అనేది ఖచ్చితంగా పిలవగానే ఆయన ఒప్పుకుని ఉంటారు. మరి ఇంకా ఇతరత్ర గెస్ట్ల పరంగా చూసుకుంటే ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఇంకా వేరే వాళ్ళు రాకపోయినా పెద్ద వచ్చే నష్టం ఏమీ లేదు. దీనికి సంబంధించి ఈ సినిమాలో ఇంకొక అప్డేట్ కూడా ఏంటి అంటే, ఎన్నడూ లేనిది బాలకృష్ణ గారి ఒక పారితోషికం ఈ సినిమాతో ఇంకా పెద్ద ఎత్తుకు వెళ్ళిందని చెప్పి కొంత వార్తలు అయితే వస్తున్నాయి. ఏంటి, ఎందుకు గత సినిమాలకి ఈ సినిమాకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఏం చెప్తారు? అంటే అఖండ మొదటి పార్ట్ సినిమా వచ్చినప్పుడు ఆయన రెమ్యునరేషను 10 కోట్లు అండి. 10 కోట్లే హైయెస్ట్ రెమ్యునరేషను. అలాంటిది ఇప్పుడు ఈ 4 ఏళ్లలో ఆయన రెమ్యునరేషన్ 46 కోట్లు తీసుకుంటున్నారు. జనరల్గా అయితే ఇంత స్టార్డమ్, ఇంత ఇమేజ్ సక్సెస్లో వచ్చినప్పుడు 70 కోట్లు తీసుకోవచ్చు, కానీ ఆ రేంజ్లో తీసుకోకుండా 46 కోట్లకి ఆయన పరిమితం అయ్యారు. ఇంకా డైరెక్టర్ గారి రెమ్యునరేషన్ బోయపాటి గారు కూడా మొన్న స్కంద సినిమాకి ఆయన 18 కోట్లు తీసుకున్నట్టుగా ఒక లెక్కలు చెప్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా 36 కోట్లు తీసుకున్నారనే వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. అది తీసుకునేది వాళ్లే కాబట్టి ఈ లెక్కలు నిజమంతా తెలియదు మనకి. కాబట్టి అక్కడ 45 కోట్లు బాలయ్య రెమ్యునరేషన్, ఇక్కడ 36 కోట్లు లేదా 35 కోట్లు అనుకున్నా కానీ ఇదే 80 కోట్లు అవుతుంది. అంటే ఈ సినిమా బడ్జెట్ పరంగా చూసుకున్నా కానీ మరి దాదాపు 200 కోట్లు దాటిపోయినట్టు. ఇతర ఆర్టిస్టుల రెమ్యునరేషన్ కానీ, మరి షూటింగ్ ఖర్చులు కానీ, టెక్నీషియన్ ఖర్చులు కానీ ఇవన్నీ చూసుకుంటే ఎదుగు చెప్పాలంటే 250 కోట్ల రూపాయలు బడ్జెట్ తక్కువే అవుతుంది ఈ సినిమాకి. మరి బాలయ్య బాబు ఈ సినిమా తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారో, ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకుంటారో మాకు తెలియదు, కానీ ఇప్పటికైతే హయ్యెస్ట్ మార్కెట్లో ఈయన ఉన్నారని చెప్పొచ్చు. అంటే ఆయన కెరీర్ పరంగా మరి అఖండ 1 నుంచి మొదలు పెడితే అది 10 కోట్ల నుంచి 45 కోట్లకి రెమ్యునరేషన్ పెరగడం అనేది విశేషమే. అది కూడా రీజనబుల్గానే ఆయన పెంచారని అనుకోవచ్చు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా డిసెంబర్ 5వ తారీఖున థియేటర్స్లో ఎలాంటి సందడి నెలకొల్పోతుంది, పూర్తిగా భారతదేశం మొత్తాన్ని కూడా ఒక్కసారి ఊపేటువంటి ఒక సినిమా లాగా కనిపిస్తుంది. సో చూద్దాం, జరగబోతుంది. నమస్తే.